ఇవాళ జాగృతి ట్రస్ట్ గురించి జాగృతి ట్రస్ట్ జనానికా విక్రమ్ సర్కార్ కా అనేది ఒక గంటలో తెలిసిపోతుంది. ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఇంకో రూట్ ఏమైనా ఉందేమో కనుక్కొని వస్తాను. అన్నా ఇక్కడ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. ఆ బాబుని ఏం చేయకండి సార్. సార్ ప్లీజ్. వీడికి బాడీ బ్యాడ్కి గుడ్డుకి మధ్యలో ఒకడు ఉంటాడు. ఎవడు? గాడు. వాడు చిన్ని వీటికో టీం కూడా అవుతా? వాళ్ళ వెనకున్న బోర్డు చూడండి. హనుమాన్ దివ్యాంకుల వ్యాయామశాల. చిన్ని నేనే పాపం చేశాను. నాకే ఎందుకు? బాబు నా బిడ్డకు ప్రాణం పోశాడు. ప్రాణాలు అడ్డేసైనా సరే బాబుని కాపాడుకోవాలి. పక్కడో సాలేకో. రాజా చంటి పిల్లాడి చుట్టూ చిరుత పురులు తిరుగుతున్నట్లేదు. బాబు తీసుకురండి.
నారాయణరావు గారు, బాబు డాక్యుమెంట్స్ తో వస్తాడు అని చెప్పారు. టైం అవుతుంది, వస్తాడా రాడా? సార్ ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే అదే నా ఒంట్లో ప్రాణం ఉండగా బాబుని ఎవడు టచ్ చేయలేడు. బాబు జాగ్రత్త, నేను చూసుకుంటా. ఇంకా ఎంతసేపు వెయిట్ చేసినా బాబు రాడు. జడ్జిమెంట్ చెప్పేయండి సార్. సార్ బాబు వచ్చేసాడు. సర్కార్, పిల్లాడు పెద్ద రిస్క్ చేసి వచ్చాడు కదా, బాబుని అప్రిషియేట్ చేయనివ్వండి. వెల్ మై లిటిల్ బాయ్, మీ నాన్నని చంపినప్పుడే క్లారిటీగా నిన్ను కూడా చంపుండాల్సిందిరా. నువ్వొచ్చావు సరే, నిన్ను దాటించిన వాడి సంగతేంటి? వీడు బతకాలంటే నీ ఆశయం చచ్చిపోవాలి. ఇప్పుడు నాకు కావాల్సింది డాక్యుమెంట్స్ కాదు, నీ పెర్ఫార్మెన్స్. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. గో. బాబు, నిర్భయంగా నిజం చెప్పు. మీ అమ్మా నాన్నలను చంపేశాడని ఇతని మీద అభియోగాలున్నాయి. నువ్వు ఎవరికీ భయపడక్కర్లేదు. అందరికీ నమస్కారం. మా తాతగారు రాఘవ్ రాజ్ గారు, మా నాన్నగారు రాజారాం గారు. మీరందరూ అనుకున్నట్టు మా నాన్నగారిని ఎవరూ చంపలేదు. యాక్సిడెంట్ లో చనిపోయారు. మా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు. నా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఆర్డర్ ఆర్డర్. నారాయణరావు గారు, మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా ఆధారాలున్నాయా? ఇదేమైనా గేమ్ షోనా? ఇన్ని లైఫ్ లైన్లు ఇస్తున్నారు. చాలా పనులున్నాయి. జడ్జిమెంట్ ఇవ్వండి సార్.
చేయండి ప్లీజ్ సార్ వెరీ బ్యాడ్ మ్యాన్ యు కిల్ మై మదర్ బాబు మామా నాన్నని నువ్వే చంపేశావు బాబు మామా నాన్నని నువ్వే చంపేశావు టేక్ హిమ్ ఇంటూ కస్టడీ రాముడి లక్ష్యం గొప్పదా హనుమంతుడి సాయం గొప్పదా అంటే రాముడి లక్ష్యం గొప్పది అంటాను. ఈ పిల్లాడు నాకు పరిచయం అయ్యి 10 రోజులు అవుతుంది. ఈ జర్నీలో ఈ బాబు ఓ తండ్రికి కూతురునిచ్చాడు, ఓ కొడుక్కి తండ్రినిచ్చాడు, 15,000 మందికి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మా నాన్న ఒక మాట చెప్పాడు, ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే. హీఈస్ ద రియల్ సోల్జర్. రాజన్ జాగృతి ట్రస్ట్ దానికి సంబంధించిన భూములన్నీ ప్రజలకే చెందుతాయని తీర్పు ఇవ్వడమైనది. ఎలా వచ్చావురా? ఆడి మానాడు పడిపోయాడు. ఎందుకు పొడుస్తారు? అంత తేలిక వదలను. వీడిని ఎంత కొట్టినా నాకు కోపం తగ్గదు. ఏదో నొక్కాల్సిన నరం కరెక్ట్ నొక్కే భయ్యా. థ్యాంక్స్. బయలుదేరతానే. ఎలా? అనంతపురం వెళ్ళడానికి ఇక్కడ ఒక్క వెహికల్ కూడా లేదు. పాక్కుంటూ వెళ్తావా? స్పోర్ట్స్ కార్లో వెళ్తా. నెల్లూరు హరి ఇక్కడికి వచ్చావేట్రా?